వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రీసెంట్ కాలంలోనే బాగా వినిపించిన పేరు డ్రగ్స్. అయితే ఇది సామాన్యుల ప్రజల నుంచి టాలీవుడ్ హీరోల వరకు మోత మోగించింది. ఇక రెడిసన్ పబ్ విషయంలోకి వచ్చిన వార్తలు అయితే సామాన్యం కాదు, అంతా ఇంత కూడా కాదు. ఇట్లనే దాంట్లోనే భాగంగా ఇప్పుడు ఇంకో విషయం వెలుగులోకి వచ్చింది. అదే మన విశాఖ విషయం. విశాఖ అనగానే ఎంతో ప్రశాంతంగా కనిపించే ఈ నగరంలో ఒకటేసారి ఉలికి పడే విధంగా భారీ మోతాదులో మాదక ద్రవ్యాలు అయితే బయటపడ్డాయి. ఒకటా రెండా, ఏకంగా 25,000 కిలోల మాదక ద్రవ్యాలు ఒకటేసారి బయటపడ్డాయి. అయితే విశాఖలో ఇలాంటిది జరగడం చరిత్రలో మొదటిసారి. ఈ విషయంలో మనకి బ్రెజిల్ నుంచి విశాఖకు ఒక భారీ మొత్తంలో షిప్ అయితే ట్రాన్స్పోర్ట్ అయ్యిందంట. దానికంటే ముందే సిబిఐ ఆఫీసర్లకు ఈ సమాచారం అందడంతో సిబిఐ బ్రాంచ్లకు దగ్గరలో ఉన్న అధికారులకు అట్లనే మన కస్టమ్ ఆఫీసర్లను అప్రమత్తంగా ఉంచారంట. డ్రగ్స్ చెకింగ్ కోసం నిపుణులను, వాటికి కావాల్సిన పరికరాలను తీసుకెళ్లి కంటైనర్స్ ను చెక్ చేయించారట. డ్రగ్స్ ఉన్నట్టు తేలడంతో ఆ కంటైనర్స్ ను సీజ్ కూడా చేశారట. నిజానికి ఇది ఇప్పుడే వచ్చి చేరిందైతే కాదట. ఈ నెల 16న జర్మనీ నుంచి హాంబార్గ్ మీదుగా ట్రాన్స్పోర్ట్ అయిన ఈ డ్రగ్స్ ఒక్కొక్క బ్యాగ్ లో 25 కిలోలకు పైగా డ్రగ్స్ ను కుక్కి పెట్టిర్రంట. ఒక్కొక్క బ్యాగ్ అంటే కనీసం 1000 బ్యాగులు ఉన్నాయంట. అందులో అప్పటికి 25,000 కిలోల డ్రగ్స్ అయితే ట్రాన్స్పోర్ట్ చేసేసినారు. వీటి మధ్యలో డ్రై ఈస్ట్ ను పెట్టడం కూడా జరిగిందట. ఇక పక్కా సమాచారం సిబిఐ దగ్గర ఉండడం వల్ల పట్టుబడిరంట. విశాఖలో ఇది గుర్తు తెలియని అడ్రస్ మీదుగా నమోదై ఉండడంతో కొంచెం కన్ఫ్యూజ్ కూడా అయినారంట. ఇప్పుడు వారు ఎవరో కనిపెట్టడంలో కస్టమ్ ఆఫీసర్లు రంగంలోకి దిగిరంట. ఇక ఈ రాకెట్ గుట్టు ఒకటేసారి రట్ అయింది. ఈ ఆపరేషన్ కోసం గరుడ అని పేరు పెట్టి ఈ ఆపరేషన్ అయితే సఫలం చేశారనమాట. ఈ విషయం పైన ఇప్పుడు కొన్ని ఇన్వెస్టిగేషన్స్ అయితే జరుగుతున్నాయంట. అయితే ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ అయ్యాయి అనే విషయం అయితే ఇప్పటి వరకు పక్కా సమాచారం అయితే అందింది. ఎవరి మీద ట్రాన్స్పోర్ట్ అయ్యాయే అంతు చిక్కడం లేదట. ఈ విషయం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అట్లనే గంట ఉంటుంది, దానిలో ఒట్టేరి.